టాలీవుడ్లో అనుకోని విషాదం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్, సినీ రంగాల్లో ప్రముఖ వ్యక్తి దుష్యంత్ రెడ్డి అలియాస్ రిషి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈయన అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు వ్యాపార వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. నవంబర్ 12 ఉదయం గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పారిశ్రామికవేత్తగా, రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయన మరణ వార్త ఆయన సన్నిహితుల్ని, అభిమానులను శోకసంద్రంలోకి ముంచేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి స్థానికంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న దుష్యంత్ రెడ్డి ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా రైతులకు ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఆకట్టుకునేలా సాగింది. తన పరిచయాలతో తెలుగు చలనచిత్ర రంగంలో సహా నిర్మాతగా, నటుడిగా ప్రవేశించాడు. దర్శకుడు శశి ప్రీతం దర్శకత్వం వహించిన ఎక్స్ రోడ్ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం తన పరిచయాలతో తెలుగు చలనచిత్ర రంగంలో సహ నిర్మాతగా, నటుడిగా ప్రవేశించారు. దర్శకుడు శశి ప్రీతం దర్శకత్వం వహించిన ఎక్స్ రోడ్ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఆయన సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు నటనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. సినిమాలపై ఆయనకున్న మక్కువ, పరిశ్రమకు కొత్త ప్రతిభను అందించాలనే తపన ఆయనను ఈ రంగంలోకి అడుగుపెట్టేలా చేశాయి. తెలుగు సినిమాకు రియల్ ఎస్టేట్ వైపు నుంచి కూడా సపోర్ట్ చేశారు దుష్యంత్. షాద్ నగర్ పట్టణంలో సైతం పలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజలతో అనుబంధం, సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ ఆదర్శనీయం. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను సన్నిహితులు ధృవీకరించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను నందిగామ మండలం చంద్రాయనగూడ గ్రామ శివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. రియల్ ఎస్టేట్, వ్యవసాయం, సినిమా వంటి భిన్న రంగాలలో తనదైన ముద్ర వేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన దుష్యంత్ రెడ్డి అలియాస్ రిషి ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు సన్నిహితులు.